A1 TV తెలుగు న్యూస్. విజయనగరం జిల్లా భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ఆగస్టు 1న ప్రధాని మోదీ జాతికి అంకితం చేయనున్న నేపథ్యంలో పర్యటన ఏర్పాట్లను హోంమంత్రి వంగలపూడి అనిత పరిశీలించారు. వాహనాల పార్కింగ్, రహదారులు, భద్రతా ఏర్పాట్లపై అధికారులకు కీలక సూచనలు చేశారు. అన్ని శాఖలు సమన్వయంతో పనిచేసి ప్రధాని పర్యటన విజయవంతం చేయాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో మంత్రి కొండపల్లి శ్రీనివాస్, కలెక్టర్, ఎస్పీ పాల్గొన్నారు. నిమిషం ఆపితే దాదాపు విజయనగరం జిల్లా మెంటాడ మండలం ఆంధ్ర జలాశయం నుంచి మంత్రి గుమ్మడి సంధ్యారాణి కుడి ఎడమ కాలువల ద్వారా 50 క్యూసిక్ల సాగునీటిని విడుదల చేశారు. దీంతో మెంటాడ, గజపతి నగరం, బొండపల్లి మండలాల్లో సుమారు 9,600 ఎకరాలకు సాగునీరు అందుతుందని మంత్రి తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ గోపాలరాజుతో పాటుగా ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు. నీరు విడుదల చేయడంతో రైతులు ఆనందం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు గెద్ద అన్నవరం, గొర్రె ముసలినాయుడు, ఎంపీడీఓ, డిఈ, ఏఈ, టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు మెంటాడ మండలంలో ఆంధ్ర ప్రాజెక్టు నీటి విడుదల చేయటం జరిగింది. ఈ ప్రాజెక్టు నుంచి దాదాపు 10,000 ఎకరాలకి నీళ్లు వెళ్తాయి. ముఖ్యంగా మెంటాడ మండలంలో 4,000 ఎకరాలకి, అలాగే పక్క నియోజకవర్గానికి గజపతినగరం నియోజకవర్గానికి 7,000 ఎకరాలకి నీళ్లు వెళ్ళడం జరుగుతుంది. ఈ ప్రాజెక్ట్ని ఆ ప్రభుత్వంలో కనీసం సిల్ట్ క్లియరెన్స్ కానీ జంగిల్ క్లియరెన్స్ కడి చేయకుండా వదిలేయటం వల్ల అప్పుడు ప్రజలు, రైతులు కూడా చాలా ఇబ్బంది పడేవాళ్ళు. మన కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత 1,50,00,000తో జంగిల్ క్లియరెన్స్, సిల్ట్ క్లియరెన్స్ చేసి టైలండ్ దాకా నీళ్లు వెళ్ళడానికి అన్ని విధాలుగా మనం ఆ సదుపాయాలకు వెళ్తున్నాయి. కాబట్టి ఇంకా దీన్ని పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చెంది చుట్టుపక్కల ఉన్నటువంటి గిరిజనులకి చేపపిల్లలు వేసి వాళ్ళకు కూడా ఒక జీవనోపాధి చేయటం అనేది కూడా అతి త్వరలోనే జరుగుతుంది. పర్యాటక కేంద్రం కూడా అభివృద్ధి చెందడానికి ముఖ్యమంత్రి గారి దృష్టికి కూడా మేము తీసుకెళ్తామని మీకు సభాముఖంగా తెలియజేసుకో. విజయనగరం జిల్లా మెంటాడ మండలం ఆంధ్ర జలాశయం నుంచి సాగునీటిని విడుదల చేసిన సందర్భంగా నిర్వహించిన సభలో మంత్రి గుమ్మడి సంధ్యారాణి ఇరిగేషన్ అధికారుల పనితీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు. జలాశయం నిర్వహణ నిర్లక్ష్యంగా ఉండడంతో పిచ్చి మొక్కలు పెరిగి రహదారులు అధ్వాన్నంగా మారాయని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. మంత్రి వచ్చిన సమయంలోనే పరిస్థితి ఇలా ఉంటే సాధారణ రోజుల్లో ఎలా ఉంటుందో అధికారులు ఆలోచించాలని సూచించారు. మీరు ఈ నీళ్లు విడిచిపెడతామని మీకు తెలుసు, మంత్రులు ఇద్దరు వస్తారని తెలుసు. అలాంటప్పుడు ఒక 10 రోజుల ముందు మీరు ఇటు వచ్చి కొంచెం జంగిల్ క్లియరెన్స్ చేయించాలి కదా. కనీసం 2 కార్లు ఒకేసారి వస్తే కూడా ఒక కారు రావడానికే స్థలం లేదు. అటు ఇటు మొక్కలు, పిచ్చి మొక్కలు అలా ఉండేటప్పుడు ఎవరైనా అడుగుతారు. ఎందుకంటే నీట్నెస్ కనిపిస్తే అభివృద్ధి జరిగిందా లేదా పక్కన పెట్టడానికి కనీసం నీట్గా ఉందా అనుకుంటారు. మీరు కనీసం వాళ్ళు అక్కడెక్కడో బళ్ళాపి నడవడానికి కూడా స్థలం లేదు. లాస్ట్ టైం కూడా ఇదే చెప్పాను నేను. కానీ మీరు ఏంటంటే చుట్టాలు, బంధువులు ఎక్కువైపోవడం వల్ల మీరు చెప్పిన మాట వినట్లేదు. ఎందుకనంటే లైట్ తీసుకుంటున్నారు. కానీ అది నాకు నచ్చలే. ఎందుకంటే కనీసం మనుషులు నట్టడానికి కూడా క్లియరెన్స్ ఇవ్వాలి. మనం జంగిల్ క్లియరెన్స్ చేయాలి. ఒక కారు వస్తే పక్కన నుంచి బండి రావాలి కదా. బండి రాకపోతే ఎలాగూ? ఇక్కడ మనం కూర్చున్నప్పుడు చుట్టూ పరిసరాన్ని బాగుండాలి కదా. కడప జిల్లా ప్రొద్దుటూరులో టైటాన్స్ అరేనా స్ట్రెంత్ క్లబ్ ను ఎమ్మెల్యే నంద్యాల వరదరాజులు రెడ్డి ఘనంగా ప్రారంభించారు. కొర్రపాడు రోడ్లోని రమణ మహర్షి స్కూల్ పక్కన నూతనంగా ఏర్పాటైన భారీ జిమ్ సెంటర్ కు ఆయన శ్రీకారం చుట్టారు. నేటి తరం యువత ఫిట్నెస్, ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టాలని, ఇలాంటి అంతర్జాతీయ స్థాయి జిమ్ ప్రొద్దుటూరులో రావడం అభినందనీయమంటూ ఎమ్మెల్యే పేర్కొన్నారు.
సో మన టైటాన్స్ అరేనా స్ట్రెంత్ క్లబ్ అనే జిమ్ని మన కొరబాటు రోడ్ డ్రమ్ నెంబర్ 6 స్కూల్ దగ్గర ఓపెన్ చేశాము. సో దాని గ్రాండ్ ఓపెనింగ్కి మన ఎమ్మెల్యే గారు వరదరాజు రెడ్డి గారు వచ్చారు, అలాగే వాళ్ళ కొడుకు కూడా వచ్చారు. సో చాలా బాగా గ్రాండ్గా ఓపెన్ చేశాము. ప్లస్ అలాగే మన జిమ్ వచ్చేసి మన జిమ్ ఫీచర్స్ వచ్చేసి సో హ్యూజ్ స్పేస్ ఉంటుంది, ప్లస్ ఉమెన్ సెక్యూరిటీ కోసం, ప్లస్ అలాగే సీసీ కెమెరా కానీ వాళ్ళకు పార్కింగ్ స్పేస్ కానీ సో అవన్నీ అవైలబుల్గా ఉన్నాయి. అలాగే మన ఎక్విప్మెంట్ వచ్చేసి చాలా ప్రీమియంగా ఉంటుంది. సో ప్రతి ఈచ్ మజిల్ గ్రూప్కి ఒక్కొక్క ఇండివిజువల్ ఇవన్నీ ఓపెనింగ్ ఆఫర్స్ కింద ఇవన్నీ మనం ఇచ్చామన్నమాట. సో నార్మల్ ప్రైస్కి కంపేర్ చేసుకుంటే ఈరోజు ఉన్న ఆఫర్స్కి చాలా ఉన్నాయన్నమాట. సో మార్నింగ్ 5:30 నుంచి 10:30. అలాగే మన దగ్గర ప్రీమియం ప్రోటీన్ సప్లిమెంట్స్ కూడా ఉంటాయి. సో బెస్ట్ డిస్కౌంట్తో ఇస్తాము, ఆన్లైన్ ప్రాసెస్ బేస్ చేసుకొని. అలాగే ఎక్స్ట్రా ప్రకాశం జిల్లా అద్దంకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో పార్టీ అధికారిక జగన్ 2.0 సూపర్ యాప్ను డాక్టర్ అశోక్ కుమార్ చింతలపూడి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కార్యకర్తలకు అండగా ఉండేందుకు అధినేత జగన్మోహన్ రెడ్డి జగనన్న 2.0 సూపర్ను ఆవిష్కరించడం జరిగిందన్నారు. అద్దంకి నియోజకవర్గంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులు ప్రతి ఒక్కరూ యాప్ని డౌన్లోడ్ చేసుకోవాలని సూచించారు. అద్దంకి నియోజకవర్గంలోని వైఎస్ఆర్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ నా నమస్కారాలు. 2 రోజుల క్రితం మన అధినాయకులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు జగనన్న 2.0 సూపర్ యాప్ అని ఒక యాప్ని వివిధ సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో మనం ఏదైతే పోస్ట్ చేస్తున్నామో లేదా మనం ఏదైతే క్వశ్చన్ చేస్తున్నామో వాటిని డిలీట్ చేయటమా లేదా వాటిని పట్టుకొని కేసులు పెట్టడమా ఏదో ఒకటి అరాచకం సృష్టిస్తున్నారు. మీరు పోస్ట్ చేయండి. మీ అందరికీ అండగా నాలాంటి 175 మంది సిద్ధంగా ఉన్నారు మీ అందరికీ అండగా నిలవడానికి. మీకు జరుగుతున్నటువంటి అన్యాయాన్ని మీ తరపున మేమందరం ప్రశ్నిస్తాము. అదేవిధంగా మీకు ఎటువంటి ఇబ్బంది వచ్చినా సరే లేదా పార్టీ తరపున ఎటువంటి కార్యక్రమాలు జరుగుతున్నా లేదా మన అధినాయకుడి ప్రతి ప్రోగ్రామ్స్ కూడా ప్రజలందరితో మీ నియోజకవర్గాల్లో కార్యక్రమాలు చేస్తారో ప్రజల కోసం పాటుపడతారో వాటన్నిటినీ కూడా ఈ యాప్ ద్వారా డెఫినెట్గా ట్రాక్ చేస్తాము. చేసి రానున్న రోజు ప్రకాశం జిల్లా కొండపి నుండి మద్దలూరు మీదుగా ఒంగోలు వెళుతున్న ఆర్టీసీ అనకర్లపూడి మద్దలూరు గ్రామాల మధ్య బస్సు అదుపు తప్పి పక్కనే ఉన్న పొలాల్లోకి దొరికిపోయింది. ఈ ప్రమాద సమయంలో బస్సులో దాదాపు 60 మంది ప్రయాణికులు ఉన్నప్పటికీ బస్సు పూర్తిగా తిరగబడిపోవడంతో ఒక పెద్ద ప్రాణ నష్టం తప్పినట్లయింది. ప్రయాణికులందరూ అదృష్టవశాత్తు స్వల్ప గాయాలతో క్షేమంగా బయటపడ్డారు. ఈ సంఘటన గురించి సమాచారం అందిన వెంటనే స్థానిక పోలీసులు 108 వైద్య సిబ్బంది వేగంగా ఘటనా స్థలానికి చేరుకుని బాధితులకు అవసరమైన ప్రథమ చికిత్స అందించి సహాయక చర్యలు చేపట్టారు. Excuse me, boss. You have a text message. తిరుపతి జిల్లా రామచంద్రాపురం మండలం నెన్నూరు పంచాయతీలో వైసీపీకి ఎదురు దెబ్బ తగిలింది. చంద్రగిరి వైఎస్ఆర్సీపీ వాలంటీర్ల అధ్యక్షుడు తన పదవికి వైసీపీ సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఇక నెన్నూరు గ్రామంలో తన నివాసంలో మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసి మాట్లాడారు. తన వ్యక్తిగత కారణాల వల్ల నేను ఈ పదవికి పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లుగా ప్రకటించారు. ఆయనతో పాటు పలువురు గ్రామ నేతలు కూడా రాజీనామాల బాట పట్టారు. నేను టి గిరిధర్ రెడ్డి అని నేను వాలంటీర్ వింగ్ ప్రెసిడెంట్ చంద్రగిరి కాన్స్టిట్యూషన్కి పనిచేస్తున్నాను. మరియు టి జ్ఞానం అని మా అమ్మగారు ఎంపీటీసీ నడవలూరు, టి సిద్ధమన్ రెడ్డి మా నాన్నగారు సీనియరు
ఎక్స్ ఏఐసిసి ప్రెసిడెంటు మరియు సర్పంచ్ ఇన్ నెన్నూరు, శ్రీకాంత్ రెడ్డి పంచాయతీ అధ్యక్షులు వైఎస్ఆర్సిపి, హరి బీసీ సంఘం ఉపాధ్యక్షులు రామచంద్రాపురం, సదాశివరెడ్డి రైతు సంఘం అధ్యక్షులు నెన్నూరు, మరియు మాతో పాటు ప్రసాద్ రెడ్డి అని మా తమ్ముడు, అందరం కలిసి మూకుమ్మడిగా ఈరోజు 50 మంది వరకు పార్టీకి రాజీనామా, మా వ్యక్తిగత కారణాల వలన పార్టీకి రాజీనామా చేస్తున్నాం. కావున దీన్ని ఆమోదించవలసిందిగా కన్వీనర్ అయినటువంటి ఇన్ఛార్జ్ చంద్రగిరి మోహిత్ రెడ్డి గారిని కోరు. అల్లూరు జిల్లా పాడేరు ఘాట్లో మోదకొండమ్మ దర్శనం ముగించుకుని వస్తుండగా ఒక వాహనం ప్రమాదానికి గురైంది. అల్లూరు జిల్లా వంట్ల మామిడి సమీపం ఇప్పమాను మలుపు వద్ద రోడ్డు వద్ద ఈ ప్రమాదం నెలకొంది. మాడుగుల మండలం గుర్రాలపాల గ్రామానికి చెందిన దివి చలపతిరావు మృతి చెందారు. మరో 10 మందికి గాయాలయ్యాయి. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఎస్ఐ పాపినాయుడు ఆధ్వర్యంలో సహాయక చర్యలు చేపట్టారు. ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట మండలం బుధవాడ గ్రామంలో గల అల్ట్రాటెక్ సిమెంట్ కర్మాగారం నుండి వస్తున్న ప్రాణాపాయ కాలుష్యం వల్ల గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆరు బయట నిల్వ ఉంచిన మంచినీరు సైతం కాలుష్యానికి గురవుతుందని వీరంతా వాపోతున్నారు. దీనివల్ల పశువులు నీరు త్రాగే పరిస్థితులు లేవు అని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ డస్ట్ వల్ల ఇప్పటికే ఊపిరితిత్తులు, బ్లడ్ ఇన్ఫెక్షన్, కిడ్నీలు, చర్మ సంబంధమైన తీవ్రమైన ఆరోగ్య సమస్యలకు గురవుతున్నారని స్థానికులు వెల్లడించారు. ఎన్నోసార్లు అల్ట్రాటెక్ సిమెంట్ కర్మాగారం యాజమాన్యానికి, నాయకులకు సమస్యలను విన్నవించినా ఫలితం లేకపోయిందని వాపోతున్నారు. పెట్రోలేనండి. అసలు రాత్రి అయితే అసలు ఏమి లేవు, అసలు పట్టట్లే ఊళ్ళో అంత బోగరా. మీరు చెప్పలేదు ఫ్యాక్టరీ వాళ్ళకి? మేము పోయి ఏం చెప్తామండి, ఒకళ్ళిద్దరు పోతే మాటినోళ్ళేనా వాళ్ళు? చెప్పండి, మీరు చెప్పండి. ఆ ధర్మం ఒకళ్ళిద్దరు పోతే ఎవరైనా మాటింటారా? చెప్పలేరు కదా. ఎన్టీఆర్ జిల్లా నందిగామ పోలీస్ స్టేషన్ పరిధిలో రౌడీ షీటర్ గా పేరుగాంచిన ఒర్సు గోపి అలియాస్ ఎద్దు గోపి పల్నాడు జిల్లా వినుకొండకు చెందిన శీలం మేరమ్మను ఏడాది క్రితం ఇన్స్టాగ్రామ్ ద్వారా పరిచయం చేసుకుని ప్రేమించుకున్నారు. ఇక వీరిద్దరి మధ్య ఏర్పడిన బంధం పెళ్లి వరకు వెళ్ళింది. వీరిద్దరికి గతంలో వివాహమైన 3 పిల్లలున్నారు. అయితే తమ జీవిత భాగస్వాములతో వివాదాలు తలెత్తడంతో వారు విడిగా ఉంటున్నారు. ఇన్స్టాగ్రామ్ పరిచయం పెరిగి ప్రేమగా మారిన తర్వాత వీరు బంధుమిత్రుల సమక్షంలో ఏడాది క్రితం వివాహం చేసుకున్నారు. ప్రస్తుతం డ్రైవర్ గా పనిచేస్తున్న రౌడీ షెట్టర్ గోపి ప్రతిరోజు రాత్రిపూట విపరీతంగా మద్యం సేవించి ఇంటికి వచ్చి భార్యను నిరంతరం వేధించేవాడు. గత రాత్రి కూడా మద్యం, ఇతర అంశాల విషయంలో మేరమ్మతో గొడవ పడ్డాడు. ఈ క్రమంలో జరిగిన ఘర్షణ తీవ్ర రూపం దాల్చి గోపి తన భార్యను అత్యంత దారుణంగా కొట్టాడు. ఈ దాడితో మేరమ్మ అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయింది. ఈ విషయాన్ని గమనించిన బంధువులు వెంటనే ఆమెను జగ్గయ్యపేటలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే తీవ్రమైన గాయాల పాలైన ఆమె చికిత్స పొందుతూ మరణించింది. ఘటనపై బంధువులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. వాతావరణ పరిస్థితుల ప్రభావం వల్ల ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఖరీఫ్ 2026 సంవత్సరాలకు సంబంధించి పంటల బీమా పథకం ప్రీమియం ఈ నెల 31 వరకు పొడిగించడం జరిగిందని అద్దంకి వ్యవసాయ సంచాలకులు వెంకటకృష్ణ మీడియాకు వివరాలు వెల్లడించారు. వరి పంటకైతే ఆగస్టు 15 తారీఖు వరకు పొడిగించడం జరిగిందన్నారు. రైతు సోదరులందరూ ఈ విషయాన్ని గమనించి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. మరి ఎకరానికి వరి అయితే 860 రూపాయలు, కంది 430 రూపాయలు, సజ్జ 156 రూపాయలు, మిరప 4500 రూపాయలు, మినుము 205 రూపాయలు, నువ్వులు 180 రూపాయలు చెల్లించాలి. అలానే వాతావరణ ఆధారిత బీమా పథకం కింద పత్తి పంట కూడా మనకి బీమా కింద ఇవ్వడం జరిగింది మన ప్రకాశం జిల్లా.
ప్రకాశం జిల్లా వాళ్ళు 2100 ఎకరానికి బీమా ప్రీమియం చెల్లించాలి, రైతు వాటా కింద ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది. ఇప్పుడు ప్రస్తుతం వాతావరణ పరిస్థితుల దృష్ట్యా జూలై 31 వరకు పొడిగించడం జరిగింది. అలానే వరి ఆగస్టు 15 వరకు పొడిగించడం జరిగింది. కాబట్టి ఇప్పుడు తెలియజేసినటువంటి ప్రీమియం మీరు క్రాప్లోనున్న సంబంధిత బ్యాంకుల్లో మీరు చెల్లించుకోవచ్చు, లేకపోతే మన మీ సేవా సెంటర్స్లో కూడా మీరు పర్సనల్గా మీరు కట్టుకోవచ్చు. ఇది తప్పనిసరిగా మీరు రైతు సోదరులు పంట సాగు చేసిన ప్రతి ఒక్కరు కూడా మీరు చెల్లించుకోవాల్సిందిగా కోరుతున్నాను. పంటకు వేయకపోయినా కూడా మీరు ముందుగానే తర్వాత వేసే పని అయితే ముందుగానే చెల్లించవచ్చు. తర్వాత మళ్ళీ మేము తప్పనిసరిగా ఈ క్రాప్ చేస్తాం కాబట్టి అదే పంట మనం సాగు చేసి ఉండాలి, అప్పుడే ఇదన్నీ వ్యాలిడిటీ అవుతుంది. కాబట్టి రైతు సోదరులందరూ కూడా గమనించి ఇప్పుడు ప్రస్తుతం పంట సాగు చేయకపోయినా మీరు ప్రీమియం కట్టుకోవచ్చు. తర్వాత తప్పనిసరిగా మేము ఈ పంట నమోదు. ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట మండలంలోని రామచంద్రునిపేట గ్రామంలో వర్షాలు కురవాలని గ్రామ రైతులు శ్రీ కొండాలమ్మ తల్లికి మొక్కులు చెల్లించుకున్నారు. గట్టుపైన ఉన్న బండపై జోరు పాసం పోసి వినూత్నంగా సేవిస్తారు. ఇక తల్లికి మొక్కుతూ వర్షాలు కురవాలి, పంటలు పండాలని రైతులు మొక్కులు చెల్లించుకున్నారు. ప్రతి సంవత్సరం ఆషాఢ మాసంలో అమ్మవారికి మొక్కులు చెల్లించుకోవడం కూడా ఆనవాయితీగా వస్తోంది. ప్రకాశం జిల్లా అద్దంకి హిందూ ధర్మ పరిరక్షణ ట్రస్ట్ సభ్యులు రమాసుందరి ఆధ్వర్యంలో గంగమ్మ తల్లి, పోలేరమ్మ తల్లి, వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారికి మన ఊరు మనసార అమ్మవార్లకు సమర్పించారు. ఇక ప్రకాశం జిల్లా అద్దంకి శ్రీ వెంకటేశ్వర ఆర్యవేశ కళ్యాణ మండపం గీతా మందిరం నుండి శ్రీ కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానం మీదుగా అద్దంకి పట్టణంలోని పోలేరమ్మ తల్లి దేవాలయం వరకు కూడా ప్రదర్శన చేపట్టారు. మహిళా భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని 18 కలశాలతో వివిధ రకాల అమ్మవారికి ఇష్టమైన పూజా సామాగ్రితో ర్యాలీగా బయలుదేరి పోలేరమ్మ దేవస్థానానికి చేరుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా రమాసుందరి మాట్లాడుతూ అమ్మవార్ల విశిష్టత గురించి, ఎందుకు ధర్మాల పరిరక్షణ కొరకు మనం చేయవలసిన పనుల గురించి వివరించారు. వెదురు బుట్టలు ఇవ్వండి. ఒక వెదురు మొక్క ఉండటం వల్ల అమ్మ మనకి అందుకని నెలకొక్కసారి ఏమంటారు, గుమ్మడికాయ తినమంటారు. బ్రాహ్మణ వ్యవస్థలో వాళ్ళు వేదము పారాయణ చేసేవాళ్ళు తప్పనిసరిగా నెలకొక్కసారి గుమ్మడికాయతో సాంబార్ లాంటి దాంట్లో యాక్చువల్గా తాటి చెట్టు నుంచి వచ్చిన కళ్ళు అనేది తాళపత్రము విన్నారు కదా, తాళి అని విన్నారు కదా. మొట్టమొదటి ఆది మానవుడిగా ఉన్నప్పుడు తాళి కట్టడం అంటే తాళపత్రం అంటే తాటాకు నుంచి 2 రేకులు తీసి దానిలో పసుపుతో జుట్టి కట్టేవాళ్ళు, అందుకు తాళి అని వచ్చింది. ఒక తాటి చెట్టు పెరగాలంటే 15 సంవత్సరాలు పైనే పడుతుంది. 15 సంవత్సరాలు. ఇప్పుడు తాటి చెట్టును తపామని తీసేస్తున్నారు, తీయకూడదు. ఒక తాటి చెట్టు పెరిగిన తర్వాత 12 ఆకులు వేస్తుంది ఒక సంవత్సరానికి. 2వ సంవత్సరానికి 16 ఆకులు, 3వ సంవత్సరానికి 18 ఆకులు. ఎంత లెక్క ఉందో చూడండి ఒక చెట్టుకి. తాటి చెట్టు నాటిన వాడు చూసి వెళ్ళడట. అంటే ఏంటి అర్థము, మనం తాటి చెట్టు ఇప్పుడు పెడితే నాకు మళ్ళీ ఇప్పుడు 15 ఏళ్ళు అంటే ఉంటామో ఊడతామో అని తెలియదు, మన పిల్లల తరం చూస్తారనమాట. అలాంటి తాటి చెట్టును కూడా మనం పోగొట్టుకుంటున్నాం. అందుకే మీకు తాటాకు బుట్టలు, ఒకసారి ఆ బుట్ట తీసుకురండి నాన్న. ఆ తాటాకు బుట్టలు తీసుకురావడానికి ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట మండలం షేర్ మహమ్మద్ పేట క్రాస్ రోడ్డు వద్ద ఉన్న ఒక పెట్రోల్ బంకుపై స్థానికులు తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. నార్మల్ పెట్రోల్ కోరిన వినియోగదారులకు వారి అనుమతి లేకుండానే పవర్ పెట్రోల్ నింపుతున్నారని, దీనివల్ల వాహనదారులు ఆర్థికంగా నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. స్థానిక మెకానిక్ శ్రీనివాసారెడ్డి మీడియాతో మాట్లాడుతూ పవర్ పెట్రోల్ నింపడం వల్ల తన సొంత బైకు, కారు సమస్యలకు గురయ్యాయని ఆరోపించారు. అంతేకాకుండా ఇదే సంస్థ సుమారు 12 కార్లు, అనేక బైకులు తన గ్యారేజీకి మరమ్మతుల కోసం వచ్చాయని ఆయన తెలిపారు. ఈ అంశంపై సంబంధిత అధికారులు సమగ్ర విచారణ జరిపించాలని కోరారు.
పవర్ బిట్లో ఓపెన్ అయింది మొన్న దాకా లేదా పవర్ బిట్ వాళ్ళు ఇది అయిపోగా అది గుర్తుకుంటున్నాను మన పవర్ బిట్ వాళ్ళు వారానికి అయిపోతుంది అదొక రోజు ఇప్పుడు 10 రోజులు వచ్చింది ఒక రోజు పవర్ పెట్రోల్ ఒక రోజు మామూలు పెట్రోల్ ఎందుకు పవర్ పెట్రోల్ కొట్టు పవర్ పెట్రోల్ జగ్గేపేట మండలంలో మొత్తం ఏడైనా సరే పవర్ పెట్రోల్ అనేది రావట్లేదు. ఓన్లీ అటువంటి బస్సులో ఇది వస్తుంది. పవర్ పెట్రోల్ అనేది కంపెనీ పంపిస్తారు. ప్రకాశం జిల్లా అద్దంకి నియోజకవర్గం పల్లెకురువ మండలంలో అక్రమ గ్రానైట్ త్రవ్వకాలు జరుగుతున్నాయని ఏపీ రాష్ట్ర బీజేపీ కార్యవర్గ సభ్యులు కమలాని శ్రీరామ్ ఆరోపించారు. గ్రానైట్ త్రవ్వకాల వల్ల దేవాలయం దెబ్బతినే ప్రమాదం ఉంది అని ఆందోళన వ్యక్తం చేశారు. అద్దంకి నియోజకవర్గ పరిధిలోని బీజేపీ నాయకులు కార్యకర్తలు గంగమ్మ తల్లి దేవాలయం వద్ద చేరుకుని తమ సంఘీభావాన్ని తెలిపారు. విషయంలో కానీ దేవాలయ భూముల విషయంలో కానీ హైందవ ధర్మ విషయంలో కానీ సాంప్రదాయాలు సంస్కృతి విషయం మాత్రం ఎట్టి పరిస్థితులు వెనక్కి తగ్గే పని లేదు. ప్రాణాలకు ఒడ్డైనా సరే ఇక్కడ జరిగే చిన్న నష్టాన్ని కూడా అది పెద్ద చర్యగా భావించి ఆ యాజమాన్యం మీద చర్యలు తీసుకోవాల్సిందిగా ఈ గ్రానైట్ యజమానులకు హెచ్చరికలు జారీ చేయవలసిందిగా ఈ గ్రానైట్ యొక్క మైనింగ్ ఆపవలసిందిగా ఖచ్చితంగా రాష్ట్ర గనుల కమిషనర్ కలిసి కలవడం జరుగుతున్నారు. మాకు సంతోషం. ఇక్కడ దాంతోపాటుగా మాకు వచ్చిన ఫిర్యాదులు ఏంటంటే ఎంతో మంది వలస కూలీలు ఎక్కడ బీహార్ బెంగాల్ నుంచి పనిచేస్తున్నారు. వాళ్ళకి సరైన భద్రతా ప్రమాణాలు ఎటువంటి పాటిస్తున్నట్టు కనపడలేదు. ఇక పోయి సంవత్సరం కూడా మనకు దాదాపుగా 10-15 మంది చనిపోయారు. ఒక లెక్కలో మాత్రం 3-4 మాత్రం ఉన్నట్లు కనపడుతుంది. బీహార్ బెంగాల్ అనేవి బీజేపీ పాలిత రాష్ట్రాలు కాబట్టి ఇక్కడ ప్రమాదం జరిగితే వాళ్ళు మమ్మల్ని కాంటాక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. రాష్ట్ర పార్టీని బీజేపీని కాంటాక్ట్ అయ్యే అవకాశం ఖచ్చితంగా మాకు వివరించాల్సిన అవసరం ఉంది. లేకపోతే ఇంతకు ముందు లాగా ఉండదు. ఇక్కడంతా కూడా యువకులు ఉన్నారు. ఇప్పుడు ఉత్సాహమైన యువకులు హైందవ శక్తి ద్వారా హిందుత్వాన్ని అంటిపెట్టుకుని బీజేపీకి ఇచ్చిన మేమందరం రాజకీయాల కోసం ఇచ్చిన కాదు. కాబట్టి హిందుత్వానికి మన సాంప్రదాయాలకు సంస్కృతికి ఏ చిన్న ఇబ్బంది అయినా సరే కథన రంగంలో దిగి మీ అందరినీ ఇక్కడ తవ్వకాలు ఆపే విధంగా చేయవలసి వస్తుంది. కాబట్టి మా విజ్ఞప్తిని గమనించేసినట్టే మా మండల ప్రధాన కార్యదర్శి మరి బాబు, మా ఎస్సీ మోర్చా అధ్యక్షులు ఎండ్రాజపల్లి సుబ్బారావు గారు, మైనార్టీ మోర్చా అధ్యక్షులు స్తుబాని గారు, మా యువ మోర్చా అధ్యక్షులు దుబ్బాటి నరేంద్ర గారు, మా మండల కార్యదర్శి బొమ్మినేని వెంకటరావు గారు, పూజారి గారికి అందరికీ నమస్కారం తెలియజేస్తున్నాం. ఇక్కడ ఏ చిన్న ఇబ్బంది జరిగినా మాకు ఇన్ఫార్మ్ చేయవలసిందిగా పూజారి గారిని కోరుకుంటున్నాం. కాబట్టి మేము ఖచ్చితంగా మీకు తోడుగా ఉంటాము. ఈ గంగమ్మ తల్లి దేవస్థానానికి చిన్న ఇబ్బంది కూడా జరగకుండా కాపాడుకోవడం మేము ప్రథమ కర్తవ్యం తెలియజేస్తున్నాం. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ ఏవన్ టీవీ తెలుగు న్యూస్.